ఇంట్లో అత్త కానీ మావయ్య గారు కానీ చనిపోయినప్పుడు ఆ ఇంటి కోడలు ఎటువంటి ఆచారానికి చేయాల్సి వస్తుంది? ఆవిడ అంటే ఎలాంటి ఆచారాలు నిర్వహించాలి? మానవులు అనేవారు వారి యొక్క ధర్మంగా ఎప్పుడైతే వారి వారి సమయం వచ్చిందో ఈ శరీరమును విడిచిపెట్టాలి వెళ్ళాల్సినటువంటి సమయము. కాబట్టి ఇంటి కోడలనే ఒక మాట చెప్పారు. ఎందుకంటే కొడుకు ఉన్నారు. కొడుకే దీపారాధన చేయమనొచ్చుగా. కోడలుగా మా అత్తగారు గాని, మామగారు పోయినప్పుడు నాయన దీపారాధన చేయి నాయన అని అనొచ్చుగా. కానీ చెప్పరు. ఎందుకు చెప్తారు? కోడలకే చెప్తారు. ఎందుకంటే ఆ ఇంటికి ఆవిడే లక్ష్మి కాబట్టి. అందుకని ఆ కోడలనే దీపారాధన చేయటము, కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకోవటము, వారి వారి ఇంటి ఆచార ప్రకారంగా నెలలా పెట్టేటువంటి మాసికములు, కార్యక్రమాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఆ నెలల మాసికములు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవటము, ఎలాగైతే భర్తకి ఎంత కొడుక్కి అంటే నా ఉద్దేశం భర్త అంటే అక్కడ ఉన్నటువంటి కొడుక్కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కొడుకు యొక్క భార్య అయినటువంటి కోడలు కూడా అంతే ప్రాధాన్యత. కొడుకు, కర్త, కోడలు అందరూ కూడా ఒకటే. కర్త భార్య, వారికి ఇద్దరికీ కూడా దీక్ష ఉంటుంది. ఇక్కడ ఇవాళ మన కాలానుగుణంగా ఏం చేస్తున్నాం అంటే శారీరకమైనటువంటి ఇబ్బందులు, పెద్దలు, ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత ఇవన్నీ పెరగడంతో రాను రాను ఈ పెద్దల యొక్క కార్యక్రమాలు చేయటము కానీ, పెద్దల యొక్క విశేషములు కానీ కొన్ని చోట్ల నేను అనకూడదు కానీ వినవలసినటువంటి సమయం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వింటూ ఉంటాం. ఎందుకంటే ఆబ్దికం అంటాం. పెద్దలు పెట్టేదాన్ని ఆబ్దికం అని, తిథి అని, తద్దినం అని అంటుంటారు. వాస్తవంగా దాని పేరేమిటాయి అంటే పితృయజ్ఞము. దాని పేరేమిటి అంటే పితృయజ్ఞం. పితృదేవతలకు చేసేటువంటి యజ్ఞము, దాని పితృయజ్ఞం అంటారు. అయితే మనం వాడుక భాషలో ఆబ్దికం అని, తద్దినం అని ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటాం. అయితే ఎప్పుడైతే ఆ పెద్దలకు పెడుతున్న సమయంలో ఏమండి మరి ఇంట్లో ఆడవారు వస్తున్నారా, సామాన్లు ఏమైనా ఇస్తున్నారా అని అంటుంటే ఈవిడే అంటోందట, తద్దినం మీ నాన్నగారిది కదా, మీ అమ్మది కదా, నాకేం పని అని.